మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మరోసారి మీరు ధర్నాకి దిగారు టెక్ మహీంద్రా ముందు అని చెప్పేసి వినిపిస్తుంది. ఇప్పటికే మీరు జుట్టు ముడివేయిన అని చెప్పి కాళ్ళకి చెప్పులు వేసుకోను నాకు ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు, న్యాయం జరిగేంత వరకు అని చెప్పేసి ఇప్పటికే ప్రతిన పూనారు. మళ్ళీ మరోసారి మీరు ధర్నాకి దిగారని తెలుస్తోంది. ఎందుకు, ఏమైంది మళ్ళా? ఎందుకు అని అంటే మేడం, ఒక ఇంటర్నల్ కమిటీ వేసేసి ఇంటర్నల్ కమిటీ నుంచి నాకు రెజల్యూషన్ ఇస్తాను అని చెప్పారు. ఓకే. ఇంటర్నల్ కమిటీ నుంచి ఈమెయిల్ రాయకుండా వేరే ఒక ఈమెయిల్ ఐడి నుంచి రెజల్యూషన్ కమిటీ అని చెప్పి ఒక కొత్త కమిటీ, నాకు తెలియని కమిటీని ఏదో ఇన్వెస్టిగేట్ చేసి అందులో కంటిన్యూస్ గా నా లీవ్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు తప్పించి నేను పెట్టిన అలిగేషన్స్ గురించి ఏమాత్రం ఎక్స్ప్లెనేషన్ లేదు. నేను పెట్టిన అలిగేషన్ కి సబ్సిక్వెంట్ గా వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ దొరకలేదు కాబట్టి దాన్ని డినై చేస్తున్నాము అని ఒక ఈమెయిల్ పెట్టారు. అది కూడా కాక మేడం, వెరీ క్లియర్లీ మీరు ఖచ్చితంగా అక్కడ విమెన్ కి సేఫ్టీ లేదు అని 100 times చెప్తున్నానంటే వితౌట్ ఎవిడెన్సెస్ నేను చెప్పను. మీ స్టూడియోకి వచ్చి చెప్పినప్పుడు కూడా నేను చాలా క్లియర్ గా చెప్పాను, మై ప్రొటెస్ట్ ఈస్ నెవర్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్ అండి, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది హెరాస్మెంట్ అని. ఒకవేళ మీరు గుర్తు చేసుకుంటే మీకు తెలుసు, వర్క్ హెరాస్మెంట్ లేదు అని అంత ఒక సింగిల్ సెంటెన్స్ లో ఈమెయిల్ లో రాసి పంపించడం అనేది చాలా చాలా తప్పు. మీకు కొత్తగా ఒక విషయం ఏం చెప్పాలి అని అంటే, ఇప్పుడు నేను క్యాబ్ ఏరియాలో, ఇప్పుడు హౌ సేఫ్ ఇస్ దట్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం చూడాలండి. మీరు రెస్ట్ రూమ్ బ్రేక్స్ మిగతావన్నీ తీసి పక్కన పెడితే, మీరు అమ్మాయిల పిక్చర్స్ తీసుకోవడం, వాయిస్ రికార్డింగ్స్ చేసుకోవడం, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోవడం, ఇలాంటి ప్రూఫ్స్ కూడా నేను సబ్మిట్ చేసి ఎఫ్ఐఆర్ చేయించాను. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రొటెస్ట్ అనేది పెద్ద వర్డ్ అండి. నేను ఏదో ధర్నాకి వెళ్ళట్లేదు, నేను జస్ట్ నా కంపెనీ ముందు కూర్చొని నా డిస్సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ వచ్చాను. ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ ఇస్తున్నారు, ప్రెస్ నోట్లు ఇస్తున్నారు కదా మేడం, మీడియాని తీసుకుని వెళ్ళి కంపెనీ ముందు కూర్చుంటాను, లెట్ దెమ్ టాక్ బిఫోర్ ది కంపెనీ కదా. ఇప్పుడు ప్రెస్ మీట్ అయినా ఒకటేను, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడినా ఒకటే ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు కదా. మరి మీకు అంత తమ్ము ధైర్యం ఉంటే, మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే నన్ను ఎందుకు బ్రైబ్ చేయడానికి ట్రై చేశారు నిన్న? మీరు ఒక కొత్త వాట్సాప్ నంబర్ క్రియేట్ చేసుకొని మిమ్మల్ని మేము సేమ్ ప్రాసెస్ లో లండన్ కి పంపిస్తాము, మేము మీకు కాంపెన్సేషన్ ఇస్తాము, వీఆర్ వెరీ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కాస్ట్ టు యూ. మరి ఇవన్నీ ఎందుకు నన్ను బ్రైబ్ చేయడానికి ట్రై చేస్తున్నారు? మీ ఈమెయిల్స్ లోనేమో మీ తప్పేది లేదని చెప్తారు, ప్రెస్ నోట్ లో మీ తప్పేం లేదని చెప్తారు, పర్సనల్ గా మీరు నన్ను బ్రైబ్ చేయడానికి ట్రై చేస్తారా? కంపెనీ సెక్రటరీ రుచి రవి కన్నా ఏం చేస్తోంది? మరి ఇది నేను ఆల్రెడీ పాష్ కమిటీలో కూడా కేసు వేసాను. ఆ వాయిస్ రికార్డింగ్స్ తీసుకొని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేసారు నేను క్యాబ్ లో మాట్లాడుతున్నానని. ఆ వాయిస్ రికార్డింగ్ చేసిన చెయ్యి, ఆ వాయిస్ రికార్డింగ్ విన్న చెవు, ట్రాన్స్ఫర్ చేసిన ప్రతి ఒక్క ఫోన్ ఇప్పటిదాకా ఎందుకు పోలీస్ సీజ్ చేయలేదు? 48 hours అవుతుంది. 24th August రోజు నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే, ఆ రోజు నా కంప్లైంట్ సీరియస్ గా తీసుకోలేదు. వీళ్ళు సీరియస్ గా తీసుకోలేదని ప్రతి ఒక్క షీ టీమ్ 7 షీ టీమ్స్ దాకా నేను కలిసి వస్తే, ఇక్కడ కాదు ఇక్కడ వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని రాత్రి 12 దాకా నన్ను తిప్పుతూనే ఉన్నారు. నెక్స్ట్ మార్నింగ్ తెలిసి ఎఫ్ఐఆర్ చేస్తా ఉన్నారు. 24వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్ ని 25వ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు. మరి 48 hours అవుతుంది. సరే అది తీసి పెట్టండి. ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ 34 days అయింది. ఏం ఇన్వెస్టిగేట్ చేసావమ్మా నువ్వు అని అడిగితే, టెక్ మహేంద్ర వాళ్ళు నాకు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ పంపిస్తానన్నారు, అది మీకు ఇస్తానంటోంది. మరి ఇంకెందుకు ఉన్నారండి పోలీసులు? వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన రిపోర్ట్ నా ముందు ప్రొడ్యూస్ చేయడానికి నువ్వెందుకు? నేనే తీసుకుంటా కదా టెక్ మహేంద్ర దగ్గరికి వెళ్ళి. ఇంకెందుకు పోలీసులు ఎందుకు నాకు? ఇంకెందుకు నాకు ఆ ఎస్ఐ ఎందుకు? నాకు ఆ సిఐ ఎందుకు? మొత్తానికి చాలా కష్టం మీద ఒక ఎఫ్ఐఆర్ చేశారు. మీకు ఎఫ్ఐఆర్ కాపీ పంపించాను మేడం. ఎఫ్ఐఆర్ కాపీలో సెక్షన్స్ లేవు. అదేంటి అంటే మీరు చెక్ చేయండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ నేను వాట్సాప్ లో నిన్న మొన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు టెక్ మహీంద్రా ఇలా రిలీజ్ చేసింది అన్నప్పుడు, మేడం నేను ఎఫ్ఐఆర్ చేశాను చూడండి అంటే, వాళ్ళు నా కళ్ళు తొడవడం కోసం ఏదో ప్రశ్న, నేను ఏడుస్తున్నాను లేకపోతే వాళ్ళకి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ చేసి నా మొహం మీద పడేశారు. 30 days లోపో లేకపోతే 3 months లోపో కోర్టుకి వేసుకుంటారు. నేను పిచ్చి కుక్కలాగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఇది చాలా చాలా తప్పండి. మోస్ట్లీ కనీసం మేడం నా ఫొటోస్ ఉన్నాయి, వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయంటే ఫోన్ సీజ్ చేయరా మీరు? అంటే మీకు ఎందుకు సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ అర్థం అవ్వట్లేదు? అంటే వాళ్ళు నా ఫోటోలు వీడియోలు ఇష్టం వచ్చినట్టు ఎక్కడంటే అక్కడ వాళ్ళు పబ్లిసైజ్ చేసుకున్న తర్వాత నువ్వు డిలీట్ చేపిస్తావా? ఇంత టైం మీరు ఇచ్చారు, వాళ్ళు ఈ గ్యాప్ లో డిలీట్ చేసుకోరా? వాళ్ళ ఫోన్ ఎక్కడైనా సబ్మిట్ చేసి ఎరేస్ చేయించుకోరా? అది టెక్ మహేంద్ర అండి, అది ఏదైనా చేయగలుగుతుంది. వర్క్ హెరాస్మెంటే లేదు, మేము శుద్ధపూసలం అని మాట్లాడతారు. ఇవాళ ఎంతవరకు కరెక్ట్? మీరు చూస్తే అవుట్ ఆఫ్ అగ్రెషన్ నా వర్డ్స్ మారుతున్నాయి. వీళ్ళు టైం డిలే చేసే కొద్దీ ఒకటిగా ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తున్నాయి నా కంపెనీ గురించి. మీరు అక్కడ ఒక లాలా కంపెనీ లాగా ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్ లో మీకు నచ్చింది రాసుకుంటూ పోతే ఎంతసేపు నా ఎంప్లాయ్మెంట్ గురించి, నా లీవ్ గురించి మాట్లాడతారు. లీవ్స్ పెట్టి నేను సినిమాకి వెళ్ళలేదండి, నాకు హెల్త్ బాగాలేదు, ప్రతి ఒక్క మెడికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేశాను.
అన్ప్లాన్ లీవ్స్ ప్లాన్ లీవ్స్ అంటున్నారు. మరి ఒక్క రోజైనా జీతం కట్టించారేమో కనుక్కోకపోయారా? శాలరీ పే చేసాం అంటున్నారు. 23rd వరకు శాలరీ పే చేశారు, 22nd వరకు శాలరీ పే చేశారు, 22nd నుంచి నేను ప్రొటెస్ట్ లోనే ఉన్నాను. మరి ఈ శాలరీ ఏమిటి? ఎంప్లాయ్ అని పిలుచుకుంటే సరిపోదు కదా మేడం, ఎంప్లాయ్ బాగోగులు కూడా చూడాలి కదా. ఒకటి మేడం, ఇట్స్ వెరీ క్లియర్లీ, నేను కంప్లైంట్ ఇస్తే తీసుకొని ఫోన్ సీజ్ చేసుకోవడానికి పోలీస్ రారు. నేను మీకు కెమెరా చూపిస్తాను, ఆల్రెడీ ఒక వ్యాన్ ఆఫ్ పోలీస్ ఇస్ వెయిటింగ్ టు అరెస్ట్ మీ. అంటే ప్రొటెస్ట్ చేసుకోవడానికి కూడా కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి రైట్స్ మనకు లేవు. పోనీ పర్మిషన్లు ఇస్తారా మహాప్రభు అంటే పర్మిషన్లు ఇవ్వరు. ఇవాళ పర్మిషన్ కాపీ పెట్టుకుంటే 10 రోజుల తర్వాత మీరు ఎప్పుడుకో మీకు నచ్చినప్పుడు మీరు పర్మిషన్ ఇస్తారు. ఇలా ఎన్ని రోజులు నన్ను ఇలా తిరుగుతూ ఉండమంటారు నిరుపమ గారు? నేను చెప్తున్నానండి, చూడండి, ప్రతి రోజు నుంచి కూడా మీడియా వాజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ. అండ్ మీడియా లేకుండా నేను ఈ రోజు ఇంత దూరం వస్తానని అనుకోరు. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 13 ఏళ్ల నుంచి కేసులు ఉన్నాయి, మీకు కూడా తెలుసు. నేను చాలా మందికి మీ ఇవ్వమంటే మీరే వాళ్ళ నంబర్ తీసుకుంటా అన్నారు తప్పించి మీ నంబర్ ఐ డోంట్ వాంటెడ్ టు స్ప్రెడ్ మీరు వింటే. కానీ ఒక నెల రోజుల్లో ఒక ప్రెస్ నోట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మీడియా, ఆల్ థ్యాంక్స్ టు మీడియా. ఇప్పుడు నన్ను కని పెంచింది మా అమ్మ నాన్న అయితే నాకు ఒక దారి చూపిస్తుంది మీడియా అనే నేను అనుకోవాలి. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఆల్రెడీ మీడియా పీపుల్ నా కోసం వెయిట్ చేస్తున్నారు టు కంటిన్యూ ది ప్రొటెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఒక్క విషయం అర్థం చేసుకోవాలి, షేమ్ ఆన్ టెక్ మహేంద్ర అండి. ఇట్ ఈస్ రియలీ అ షేమ్ ఆన్ టెక్ మహేంద్ర బిహేవింగ్ లైక్ దిస్. నేను మీకు ఆ బ్రైబ్ వాట్సాప్ మెసేజెస్ చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు చాలా ఈజీగా చెప్తారు మేము మీతో ఏ నెగోషియేషన్స్ చేయలేదు అని. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ కదండి. దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ వేస్తాను నేను. చూడండి, 32 రోజుల తర్వాత జరిగిన ఎఫ్ఐఆర్ లో సెక్షన్స్ ఉండవు, కానీ నేను ప్రొటెస్ట్ చేసుకుంటే మాత్రం ధర్నా చౌక్ లోంచి అరెస్ట్ చేసేస్తారు, కంపెనీ ముందు నుంచి అరెస్ట్ చేసేస్తారు. మేడం, నేను ఎక్కడా ఇలా చూడలేదు మేడం. ఇదే ఒక US లోనో UK లోనో ఇలా జరిగి ఉంటే విదిన్ 1 వీక్ ఆఫ్ టైం అది వాళ్ళు కన్సర్న్ రిజాల్వ్ చేస్తారు. అండ్ నేను ఒక్కదాన్నే ఉన్నానని నేను అనుకోవట్లేదు. నాకు ఐ విట్నెస్లు ఉన్నారు, అదే పీపుల్ విత్ మీ. వీఆర్ ట్రైంగ్ టు ప్రొటెస్ట్ బిఫోర్ ద కంపెనీ. చూడండి మ్యామ్, మహా అయితే ఏం చేస్తారు, ఎఫ్ఐఆర్ వేస్తారా? ఈ చిన్న కేసుకి నన్ను ఏం జైల్లో పెట్టరు, అది కూడా నాకు తెలుసు. ఇవాళ నేను రాయబోయే ఈమెయిల్లో ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో దానికి నేను ఈమెయిల్ రాస్తాను. ఈ రోజు వరకు వేరే ప్రపంచాన్ని నేను మార్క్ చేయలేదు. ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ఆఫ్ టెక్ మహేంద్రాకి నేను ఇవాళ ఈమెయిల్ రాస్తాను. ఇట్స్ షేమ్ ఆన్ దెమ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ విమెన్ సేఫ్టీ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, విమెన్ కి ఏ మాత్రం సేఫ్టీ లేదు. నువ్వు కూర్చున్న క్యాబ్ లో నీ వాయిస్ రికార్డింగ్ ఇప్పుడు ఇఫ్ అ పర్సన్ ఈస్ ఏబుల్ టు గెట్ ద రికార్డింగ్ ఫ్రమ్ ద క్యాబ్ ఏరియా, ఇఫ్ అ పర్సన్ ఈస్ ఏబుల్ టు టేక్ పిక్చర్స్ ఇన్ ది ఆఫీస్ రూమ్, విల్ దే నాట్ బి హ్యావింగ్ ది యాక్సెస్ టు ఇలాంటి విషయాలు? ఐ డోంట్ వాంటెడ్ టు సెన్సిటివైజ్. నేను అనుకున్నాను దే విల్ కమ్ డౌన్ అండ్ దే విల్ ట్రై టు టాక్ టు మీ. ఈ విషయాలన్నీ వాళ్ళకి విత్ డాక్యుమెంటేషన్ నేను సబ్మిట్ చేశాను. అయినా కూడా దూత్కా దులాహు అంటే ఎలా సరిపోతుందండి? మిగతా టీమ్స్ ఏం చేస్తున్నాయి? ఆడిట్స్ టీమ్ ఏం చేస్తుంది? కంపెనీ సెక్రటరీ ఏం చేస్తున్నారు? CFO ఏం చేస్తున్నాడు? CEO ఏం చేస్తున్నాడు? కంటిన్యూస్ గా మీరు చూస్తే లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసుకుంటా ఉంటారు హైయెస్ట్ పేడ్ CEO అని చెప్పి. మోహిత్ జోషి గారు ప్రెస్ కి కూడా నోట్ రిలీజ్ చేసేసారు, అదే నోట్ మీకు కూడా పంపించారు. మీరు పెట్టిన అలిగేషన్స్ అన్ని తప్పు అని అంటారా? ఏం మనుషులు మేడం వాళ్ళు? నాకు ఇది రోజు పెరిగే కొద్ది నిజంగా ఈ రోజుకి చెప్తున్నాను, ఆనంద్ మహేంద్ర గారి మీద కానీ మోహిత్ జోషి గారి మీద కానీ నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా కంటిన్యూస్ గా ఫేక్, ఫాల్స్, హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ తో ప్రెస్ రిపోర్ట్లు, న్యూస్ రిపోర్ట్లు స్ప్రెడ్ చేసి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. మీరు చూస్తే పూణేలో కూడా టెక్ మహేంద్ర వాళ్ళందరూ రోడ్ మీద కూర్చుని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది ఎందుకో గుడ్ సైన్ లా నాకు అనిపించట్లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ, ఒక ఆడపిల్ల రోడ్ మీదకి వచ్చి కూర్చొని వాష్రూమ్ బ్రేక్స్ ఇవ్వట్లేదు, లేకపోతే ఇలా అంటున్నారు అలా అంటున్నారు, బ్యాడ్ గా మాట్లాడుతున్నారు అని ఎవరు సరదా ఉంటది మేడం ముందుకు వచ్చి చెప్పుకోవాలని? ఏది డీల్ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి మానవత్వం ఉందని నేను అనుకోవట్లేదు. వాళ్ళని నేను మనుషుల్లా కూడా అనుకోవట్లేదు. ఎంప్లాయీ అని నాకు ఎంప్లాయ్మెంట్ గురించి కన్సర్న్స్ లేవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టెక్ మహేంద్ర టు సే దట్ ఐఎమ్ దేర్ ఎంప్లాయీ. బట్ నేను అడిగేది కూడా మీరు అర్థం చేసుకోవాలి, ఇట్స్ నాట్ అబౌట్ ది ఎంప్లాయ్మెంట్, ఇట్స్ అబౌట్ ది హెరాస్మెంట్ ఆఫ్ ది విమెన్. ఇక్కడ పోలీస్ వచ్చారు, నేను మీతో ఒక 5 minutes లో కాల్ బ్యాక్ చేస్తాను. సరే అండి, భావన గారు, పోలీసులు వచ్చారంటున్నారు కదా, వాడితో మాట్లాడండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆవిడ ధర్నాకి దిగారు టెక్ మహేంద్ర ముందు. పోలీసులు కూడా వచ్చారు, ఆమెతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 5 minutes తర్వాత నేనే కాల్ చేస్తాను అంటున్నారు ఆవిడ. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.